అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ రావడం జరిగింది. మా ఆశాజ్యోతి, మా యువ కెరటం నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము ఆదోని నియోజకవర్గంలో 3000 మంది గవర్నమెంట్ 10th క్లాస్ చదివే పిల్లలకు ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కాకపోతే మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఎటువంటి క్లాసులు డిస్టర్బ్ కాకూడదని చెప్పినంత వరకు ఈరోజైతే పిల్లలకు కూడా సెలవు ఉన్న కారణంగా ఈరోజు రావడం, ఇక్కడికి మున్సిపల్ స్కూల్కి, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్కి వచ్చి పిల్లలకి ఆ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఒకటే ఉద్దేశం, సేవే మార్గం. మేము సేవే మార్గం లక్ష్యంగా తీసుకొని మొన్న కూడా 23వ తారీఖున కూడా మీరందరూ చూశారు, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆదోని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంత విధంగా 527 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం ఈ కిట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి తీసుకొని ఎటువంటి మరెన్నో కార్యక్రమాలు ముందు చేస్తామని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లోకేష్ బాబు గారి అభిమానులకు, నందమూరి అభిమానులకు, ఇతర హీరో అభిమానులకు, ముఖ్యంగా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న భూపాల్ చౌదరి గారికి, అలాగే మీనాక్షి నాయుడు గారికి, అలాగే నా మిత్ర బృందానికి, అలాగే నా CMN సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ కె మల్లికార్జున్ గారికి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ సోఫియా బేగం గారికి, మా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప గారికి, 25th వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున గారికి, కె వెంకటేష్ తెలుగుత స్టేట్ కార్యదర్శికి అందరికీ నమస్కారం. అలాగే ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్కి 77th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఇక్కడ వచ్చిన మీడియా వారికి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. పిల్లలందరూ దయచేసి వినాలని ఆశిస్తున్నా. ఒక పెద్ద బండరాయిని కదిలించడానికి ఒక బుద్ధిమంతురాలు, ఒక బుద్ధిహీనుడు, ఒక బలవంతుడు, ముగ్గురు పోటీ పడతారు. ఫస్ట్ బుద్ధిహీనుడు నేను కదిలిస్తానని ముందుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండరాయిని తలతో ఢీ కొట్టాడు. వాడికి బుర్ర పగిలిపోయి రక్తం వస్తుంది. తర్వాత బలవంతుడు నీ వల్ల కాలేదు, నేను చేస్తా అని చెప్పేసి వెళ్ళి ఆయన ఉండే కండలతో, ఆయన ఉండే బలంతో కదిలించాలని చెప్పి చాలా ట్రై చేస్తాడు. ఆయన నిరాశపడి లాస్ట్కి వైదొలుతాడు. ఒక తెలివివంతుడు, ఒక విజ్ఞానవంతురాలు, ఒక చిన్న అమ్మాయి ఆ బండరాయి కింద ఒక పెద్ద రాడ్ పెట్టి, దానికి ఆ రాడ్ కింద ఒక చిన్న గులకరాయి పెట్టి ఈ లాస్ట్కి వచ్చి బలంతో ప్రెస్ చేస్తుంది. బలంతో ప్రెస్ చేస్తే ఆ ఎంత పెద్ద బండరాయిని కదులుతుంది. దీని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బుద్ధివంతుడు ఎప్పుడైనా బుద్ధివంతుడే. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించిన మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ గారికి, అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే
మొన్న 23వ తారీఖు మా పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము 10th క్లాస్ పిల్లలకి ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు మా లోకేష్ బాబు గారు ఎవరికి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా, క్లాసులు డిస్టర్బెన్స్ కాకుండా ఏది కార్యక్రమం జరగకూడదని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ వైడ్గా. అందుకు మళ్ళీ మేము కార్యాలయంకి సంప్రదిస్తే రేపు జనవరి 26th రోజు చేసుకోండి, ఆ రోజు ఇబ్బంది ఉండదు, పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నందుకు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం జరిగింది. మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏంటంటే, నేను 10th క్లాస్ కూడా ఇక్కడే ఎగ్జామినేషన్ రాసా. మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏమంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఎంత బాగా పిల్లలకు చదువు చెప్తున్నారంటే, ఇక్కడ ముందే అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పేసి బోర్డులు చూస్తున్నాం మనం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా హెడ్ మాస్టర్ మల్లికార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ముఖ్యంగా వేదిక కేంద్ర అందరికి పెద్దలకు నా నమస్కారములు, పిల్లలకు ఆశీస్సులు. ఈరోజు మనకు పండుగ వాతావరణం అంటే మీరు కానీ దాన్ని అనుకరించాలా. ప్రతి ఆగస్టు 15, జనవరి 26 ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన దినము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రచించి మనకు అనుకరించిన దినము. కాబట్టి మనం దాన్ని గుర్తించుకొని ప్రతి సంవత్సరము మనకు రిపబ్లిక్ డే అంటే రాజు లేని రాజ్యం కాబట్టి రాజులు లేకున్నా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు రాజు తరపున ఆ విధంగా మనకి రాజ్యాంగం రాసింది, దాన్ని మనము పాటిస్తున్నాము. మనము కానీ ఎందుకు తెలుసుకుంటున్నాము విద్యార్థులు దాన్ని ముఖ్యంగా అంటే దాన్ని మనము కష్టపడి చదివి ఈ విధంగానే రాజ్యాంగాన్ని అనుకరించి 70 గణతంత్ర దినోత్సవాన్ని మనము ఎందుకు జరుపుకుంటున్నామో మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి జరుపుకుంటున్నాము అంటే ఈ కష్టపడి మనము కానీ ఈ విధంగా తయారు కావాలి, ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనము ప్రతిదీ మనం పాటిస్తున్నాం. కాబట్టి మీరు కానీ ఆ విధంగానే తెలుసుకొని పాటించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Very good morning to all of you. Good morning to all of you. Myself BMD Rehan. I am studying 10th class in Municipal High School. Our Honorable Education Sri Nara Lokesh sir introduced so many flagships programs and developing our Honorable Education Minister Sri Nara Lokesh sir introduced so many flagships and developing the welfares of students of Andhra Pradesh Government School, Talliki Vandanam, new textbooks, Sarvepalli Radhakrishna kits and many other programs introduced in this government school. We are studying very well, hopefully preparing to get good marks coming SSC public examinations by the help of 100 days action plan. Thank you for giving this great opportunity. Jai Hind, Jai Andhra. థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడు రెహాన్ గారు. రెహాన్, My school name is Municipal High School Adoni. Myself BMD Rehan. I am studying 10th class in Municipal High School Adoni. మరి గౌతమ్ని అభినందిస్తూ ముఖ్య అతిథులు అభినందిస్తూ శాలువా కప్పి మరి గౌరవిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా వారి టాలెంట్స్ చూపించి మరి చక్కగా విద్య అలాగే కరికులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించి పాఠశాలకు, కుటుంబానికి, మన ఆదోని పట్టణానికి మంచి పేరు తేవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్.
ఆ పాప కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా మనం వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు మరియు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కె గౌతమి. నేను మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గత నెలలో శ్రీ గౌరవ నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలుసుకున్నాను. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసిన శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుండి ఆయా పోటీలు నిర్వహించి శ్రీ గౌరవ నారా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసి తన యొక్క మాటను నిలబెట్టుకున్న శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ సార్. మన స్కూల్లో అనగా మున్సిపల్ హై స్కూల్, ఉన్నత పాఠశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలలో శ్రీ గౌరవ నారా లోకేష్ గారు మనకు సన్న బియ్యం, పాఠ్య పుస్తకాలు గవర్నమెంట్ నుండి ఇస్తున్నది కాకోకున్నట్టు, అంటే గవర్నమెంట్ ఇస్తున్నట్లు కాదు అనేటట్టు తన యొక్క పుస్తకాల మీద ఎలాంటి మధ్యాహ్న భోజనం మీద ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రభుత్వం నుండి కాకున్నట్ల తన యొక్క గుర్తింపును ఎక్కడా చాటుకోకుండా ఇస్తున్న ఈ సన్న బియ్యం లాంటి ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు. అమ్మఒడి బుక్కలు, అన్నఒడి బుక్స్ మరియు బట్టలు మరియు ఇలా ప్రతి విద్యార్థికి ఏమీ లేదుగా అని అన్ని ఇస్తున్న శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి మరి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవంగా ఉంది. ఈ అమ్మాయి ఇక ముందు మరెన్నో విద్యగా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే 10th క్లాస్ పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.